చెప్పండి. ఇంకా చూసారా, తడుక్కుంటా ఉన్నాం. ఓళ్ళు వాక్యాలు ఉన్నాయి. నా మొర్ర పెట్టము నీకు ఉత్తరం ఇచ్చేదాము. ఇంకా ఇరుకుల విశాలత కలిగేవాడు ఆయనే. ఇంకా శ్రమలో నన్ను తోడయ్యిండదును, ఈ దుడ్డు కార్యం ఈ దండములను ఆదరించును. ఎన్ని వాగ్దానాలండి. మనుషులు నమ్ముకున్నట్టు యెహోవాను ఆశించిన మేలు. కొండలతో కళ్ళెచ్చున్నాను, ఎక్కడైనా సహాయం వచ్చును, యెహోవా వలన సహాయం వచ్చును. ఇంకా మొదటి కీర్తన ఈజీ. ఇష్ట ఆలోచన నడవక. నేను అడుగుతా ఉన్నానండి, అంచేపు సంఘాలకు వచ్చి కూర్చొని వెళ్ళిపోతుంటే ఎలాగవుతుందండి? స్కూల్కి వచ్చిన పిల్లలు కూర్చొని వెళ్ళిపోతుంటే తల్లిదండ్రులు బాధ అనిపించదు చెప్పకపోతే ఇంట్లో. అది ఏబీసీలు చెప్పట్లేదు. స్కూల్కి వెళ్ళి ఇంచుమించు 2-3 నెలలు అవుతుంది. అది ఏబీసీలు చెప్పట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు, 1 2 3 చెప్పట్లేదు. ఏమీ చెప్పకపోతే తల్లిదండ్రులకి నీ మనసు అలగొంటుంది. వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం పొలగొట్టుకొని. స్కూల్కి వెళ్ళి మా పిల్లడికి ఏం నేర్పిస్తున్నారు లేకపోతే అడుగుతాం. దేవుని స్తోత్రం. రేపు పొద్దున దేవుని యొక్క సింహాసనం ఎదుట నువ్వు ఏం నేర్చుకున్నారా బాబు అంటే తెల్లమొక్కలు వేసుకొని, బాబా నేను సమయానికే మందిరికి వెళ్ళాలంటే ఇంకే నేర్చుకోవడానికి సమాధానం చెప్తావా? ఈరోజు దేవుడిని అడుగుతా ఉన్నాడు, నీ నడవడికి ఎలాగుంది, నీ స్థితి ఎలాగుంది, నీ పరిస్థితి ఎలాగున్నాయి, ముఖం తెలియనితో నీకు మాట తీరు ఎలాగుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే చూడండి, శరీరానికి సంబంధమైన మనసు దేవునికి విరోధము. చెప్పాను కదా, శరీరం ఏం చెప్తా తెలుసా? ఇప్పుడు కూడా నువ్వు చేసేది ఏది కూడా తప్పు కాదంటదండి. నిజమే అండి. నువ్వు ఏది చేస్తున్నా నువ్వు బాగా అబ్జర్వ్ చేసుకో, దేవునికి విరోధంగా ఏది చేస్తున్నా కూడా తప్పు కాదబ్బా అంటుంది. దేవుని స్తోత్రం. ఏం కాదు, తప్పే కాదంట. వ్యభిచారం చేసిన వాడికి అది తప్పు కాదు అనిపిస్తుంది. ఏం తెలుసా? వాడు శరీరానుసారమైన మనసుతోనే ఉన్నారు. దొంగతనం చేసిన వాడికి తప్పు కాదు అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఇంకా ఇతర సంబంధమైన వంకర మార్గంలో వెళ్ళేవాడికి అది తప్పు కాదు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాడి శరీరానికి సంబంధమైన మనసు కలిగి ఉన్నాడు. అది ఎందుకు వచ్చింది చూడండి, ఏముంది దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉందో. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. చాలు, ఇది బాగా అర్థం చేయండి. శరీర సంబంధమైన వారు దేవుణ్ణి సంతోషపరచరు. ఇప్పుడు బాగా ఆలోచించండి. నీ యొక్క లోపాలు కానీ దేవునికి ఇష్టమైన క్రియలు ఉంచుకొని నువ్వు దేవుని సంతోషపరచగలవా? నువ్వు ఎంత పాటలు పాడు, నువ్వు ఎంత ఆరాధన చేయి, నువ్వు ఎంత వర్షిప్ చేయి, లేకపోతే నువ్వు రోజంతా ఆ యొక్క ఎవరో ఏలియా గారి యొక్క సవాల్ ఇస్తున్నాడు కదా, బయలుదేవతకి ఆ భక్తులు ఎలాగైతే కోసేసుకున్నారో అలా నువ్వు కోసేసుకో, కానీ దేవుడు మాత్రం సంతోషపరచబడతావు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నువ్వు ఇంకా శరీరానుసారంగానే ఉన్నావు. దేవుని స్తోత్రం. అందుకే శరీర సంబంధులు అంటే దేవుణ్ణి సంతోషపరచలేదండి. మరి ఎప్పుడు సంతోషపరచబడతాడు దేవుడు? ఎప్పుడండి మనం చూసి దేవుడు సంతోషపరచబడతాడు? ఆయన స్వభావంలోకి వెళ్ళాలండి. ఆయన స్వభావంలోకి మనం గలతీ పత్రిక 4:19 చూడండి. ఆయన స్వభావంలోకి వెళ్ళినప్పుడు ఆయన సంతోషపరచబడతాడు. ఈరోజు చాలా మంది నేను దేవుని సంతోషపరచాలి అనుకుంటా ఉంటారు. ఇంట్లో నేను కూడా నేను దేవుని సంతోషపరచాలి అనుకుంటా ఉంటాను చాలాసార్లు. కానీ సంతోషపరచాల్సిన ఎలా చేస్తా? నీ క్రియల మూలంగా సంతోషపరచాలి. హల్లెలూయా. గలతీ పత్రిక 4:19 చదవండి ఒకసారి. నా పిల్లలారా, స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, చూడండి, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పరచబడినంత వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతా ఉంది. అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీయులకు చెప్పిన మాట తెలుసా? నాకు ప్రసవ వేదన ప్రభావం మీ వల్ల. సంఘము కాస్తున్న సేవకుడికి ఏంటంట? ప్రసవ వేదన. ఎప్పటి వరకు అంట? మరలా క్రీస్తు స్వరూపం వచ్చేంత వరకు. హల్లెలూయా. క్రీస్తు స్వరూపం అంటే క్రీస్తుకు మాదిరిగా ఉండేంత వరకు. అప్పుడు ఆలోచించండి, ఎవరు ఉంటారండి క్రీస్తుకు మాదిరిగా? ఇక్కడ మంచిగా వస్తూ ఉంటారు, చాలా మంది వర్షిప్ లో మంచిగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారు. ఎండింగ్ ఆమె అనగానే మరలా మన బుద్ధి కుక్క చూసారా? కక్కిన వాంతగా మరలా అది తిరుగుతుంది. కుక్క చూసారా? కక్కిన వాంతగా అది మరలా వెళ్తూ ఉంటుంది. మనము ఆ స్వభావంలోకి వెళ్ళిపోతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాలు తీసుకోవాలి. ఎంతమంది సిద్ధపడి కలిగి ఉన్నారు? ఎంతమంది ఇంట్లో ప్రారంభం చేశారు? ప్రభా, నీ రక్తము నీ శరీరము తింటున్నాను, యోగ్యతలు నాకు యోగ్యత ఇచ్చావు. అసలు మీకు తెలియట్లేదు దేవుడికి రక్తం నేను శరీరం కోసము. అది ఎంత మేలు అంత శాపము. చూడండి, కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, మొదటి కొరింథీ 11వ అధ్యాయము 21 నుంచి చదవండి.
నువ్వు ఆశామాసంగా వస్తున్నావు, పాస్వర్డ్ ఇచ్చేస్తావు, మింగేస్తున్నావు, తినేస్తున్నావు, మళ్ళీ బయటికి వెళ్తావు, తాగుతాను, తిరుగుతాను చెప్పి అనుకుంటావేమో. ఒక్కసారి దాని యొక్క ప్రతిఫలం కానీ నీకు అనుభవించావా, శాసనంలో పోతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు చదివిస్తా ఉన్నాడు. చదవండి 25 నుంచి అవుతుంది. చదవండి 25 నుంచి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఇంకా కిందకి వచ్చేనమ్మా 28 అనుకుంటా చూడండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. తన్ను తాను ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. పొంగడు రమ్మని చెప్పండి. పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగ చేసి పరీక్షించుకోవాలి. అలాగ చేసి ఆ రొట్టెను త్రాగవలెను. నువ్వు పరీక్షించుకుంటావు ఎప్పుడైనా? చాలా మంది ఎలా తెలుసా, రుబ్బలు తీసుకుంటారండి. బయటికి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా, తినేస్తారో తినకముందు వెళ్ళిపోతారు. ఎక్కడికో పరిగెడతారు. 90 శాంపుల్ ఆపుతారు. కొంచెం మళ్ళా ఎంత శోభిస్తుంది అండి. రుబ్బలు తీసుకుంటారు. ఇంటికి వెళ్ళాకనే డీజే పాటలు వస్తూ ఉంటారు. ఏ డీజే? ఆ డీజే. కొంతమంది బ్రెబ్బలు తీసుకుంటా ఉంటారు. సాయంత్రం వర్షానికి వెళ్తూ ఉంటారు. సంగమం జ్ఞాపకం చేసుకోండి. కింద వచ్చి చదవమ్మా. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను ఇంకా కిందకు వచ్చాను. ప్రభు శరీరమని వివేచింపక త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటకే త్రీని త్రాగుచున్నాడు. హల్లెలూయా. ఈ రోజు పరిశుద్ధాత్మ